Hello, this is Srikanth, and I am working as a ITCT trainer in AP Balaya Gurukulam, B Popur School, Anantapur district. హలో స్టూడెంట్స్, ఈరోజు మనము ఆ, నవంబర్ మంత్లో వరల్డ్లో మనం ఇన్సర్ట్ ట్యాబ్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం ఒక చిన్న అసెస్మెంట్ లాంటిది, అంటే చిన్న మీకు హోంవర్క్ లాంటిది అనుకోండి. ఈరోజు మనం ఇన్సర్ట్ ట్యాబ్లో ఒక అసెస్మెంట్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం మీరు టేబుల్ ఎలా డిజైన్ చేయాలో ఇన్సర్ట్ ట్యాబ్లో నేర్చుకుంటారు. అలానే నేనేమి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏమి ఇస్తున్నానంటే, హౌ టు ఇన్సర్ట్ టేబుల్ ఇన్ వర్డ్ విత్ 6 rows and 6 columns. మనము టేబుల్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్ని రోస్ ఇన్ని కాలమ్స్ అని చేస్తాం కదా. అలానే ఇక్కడ మనం వర్డ్లో 6 rows తోనో 6 columns తో ఒక టేబుల్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అదే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఒక టేబుల్ని మనం డిజైన్ చేస్తాం కదా విత్ డిఫరెంట్ స్టైల్స్. టేబుల్ స్టైల్స్లో ఎలా డిజైన్ చేయాలి అనేది మీకు సెకండ్ క్వశ్చన్. టేబుల్ ఆల్రెడీ మనం టేబుల్ డిజైన్ చేసిన తర్వాత మనకు టేబుల్ యొక్క స్టైల్స్, అంటే విత్ డిఫరెంట్ స్టైల్స్లో మనము ఒక డిజైన్ చేయాలన్నమాట. ఇది సెకండ్ క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు టేబుల్ని మనం ఇన్సర్ట్ ఎలా చేయాలో చూసాం కాబట్టి అది చేసాము. నెక్స్ట్ ఏంది, డిజైన్ చేసేది చూసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టేబుల్ని ఎలా డ్రా చేస్తామంటే, మనం నోట్బుక్లో ఏమన్నా రాస్తాం కదా ఒక టేబుల్, అలానే ఇక్కడ కూడా మనము టేబుల్ని ఎలా డ్రా చేస్తాము. ఓకేనా? మనం మీకు టేబుల్ ఆల్రెడీ ఇన్సర్ట్ చేయడము డిజైన్ చేయడం తెలిసి ఉంటుంది కాబట్టి ఎలా డ్రా చేయాలో కూడా మనము చూడండి. మనం ఎలా టేబుల్ని ఎలా డ్రా చేస్తాము. ఓకేనా? నెక్స్ట్, హౌ టు ఓపెన్ స్మార్ట్ ఆర్ట్. స్మార్ట్ ఆర్ట్ అంటే మీకు ఇక్కడ కనపడుతుంది కదా, దీంట్లో మనము ఎలా స్మార్ట్ ఆర్ట్ అనేది ఎలా ఓపెన్ చేస్తాము. ఓకేనా? వన్ స్మార్ట్ ఆర్ట్ అంటే ఆ స్మార్ట్ ఆర్ట్లకు డిఫరెంట్ ఇవి ఉంటాయి కదా డిజైన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీరు దాన్ని డిజైన్ చేయండి. ఓకేనా? మీకు ఇన్ని నేను ఇక్కడ ఒకటని ఇచ్చాను, మీరు 2 కానీ 3 కానీ తీసుకోవచ్చు. ఓకేనా? డిఫరెంట్ మనకు షేప్స్లో ఎలాగా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, స్మార్ట్ ఆర్ట్లో కూడా డిఫరెంట్ స్మార్ట్ ఆర్ట్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఒక 2 కానీ 3 కానీ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఒకదాన్ని డిజైన్ చేయండి. ఓకేనా? ఓకే, డ్రా ద నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఓకేనా? ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే, డ్రా ద 3 shapes విత్ షేప్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు మనము షేప్స్లోకి వెళ్ళి ట్రయాంగిల్, రెక్టాంగిల్ అవన్నీ డిజైన్ చేస్తాం కదా, అలానే ఒక 3 shapes తీసుకోండి. 3 shapes తీసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలాగా డిజైన్ చేస్తామో చూడండి. ఓకేనా? షేప్స్లోకి వెళ్ళి ఒక 3 shapes, ట్రయాంగిల్, రెక్టాంగిల్, వాట్ ఎవర్. ఇప్పుడు మనం పెయింట్లో డిజైన్ చేస్తాం కదా, పెయింట్లోకి వెళ్ళి మనము షేప్స్ అనేవి క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ షేప్స్ వస్తాయి. అలానే ఇక్కడ కూడా వర్డ్లో కూడా షేప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు దాంట్లోకి వెళ్ళి 3 shapesని డ్రా చేయండి. ఓకేనా? విత్ కలర్స్. ఓకేనా? ఓకే, ఇంకోటి ఏంది, హౌ టు చేంజ్ ద షేప్ కలర్ అండ్ షేప్ అవుట్లైన్ ఇన్ ఇన్సర్ట్ ట్యాబ్. అంటే ఇన్సర్ట్ ట్యాబ్లోను మనం షేప్ డిజైన్ చేసిన తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ కలరే మాత్రమే కాదు, మనము దానికి ఒక అవుట్లైన్ అనేది కూడా మనకు డిజైన్ చేయొచ్చు. మనం అంటే దానికి షేప్ కలర్ ఇవ్వచ్చు. ఓకేనా? షేప్ అవుట్లైన్ కలర్ కూడా ఇవ్వచ్చు. అంటే మనము ఇప్పుడు రెక్టాంగిల్ అనేది ఒక షేప్ తీసుకుందాము, దానికి అవుట్లైన్ కూడా మనం ఇవ్వచ్చు. అంటే డాట్స్లో ఇస్తున్నామా, సర్కిల్స్లో ఇస్తామా, ఐ మీన్ చిన్న చిన్న డాట్స్తో ఇద్దామా, అలా కూడా మీరు షేప్స్లోకి వెళ్ళి మీరు అవుట్లైన్లోకి వెళ్ళిన షేప్ యొక్క అవుట్లైన్ కూడా మనము డిజైన్ చేయవచ్చు. ఓకేనండి? ఇంకోటి ఏంటంటే, హౌ టు డిజైన్ స్టూడెంట్ ఐడి కార్డ్ యూజింగ్ వన్ షేప్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఐడి కార్డ్ అనేది ఎలా డిజైన్ చేయాలో. మీరు ఒక షేప్ తీసుకొని దాంట్లో మీ యొక్క స్కూల్ నేము ఆ షేప్లో, ఓకే, షేప్లో ఏమేమి ఐడి కార్డులో ఏమేమి డిజైన్ చేద్దామంటే చూడండి. ఏ స్టూడెంట్ నేమ్, ఓకే, క్లాసు, సెక్షన్. ఓకే, తర్వాత మనకి హెడ్డింగ్ ఏం పెడతాము, స్కూల్ నేమ్. ఓకే,
ఇంకేమేమి ఉంటాయి మనకు, మీకు ఏది కావాలంటే అది పెట్టండి. ఓకే, నేను ఫస్ట్ ఏం పెట్టాను, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ క్లాస్ అండ్ ఓకే, స్టూడెంట్ క్లాస్ అండ్ సెక్షన్. ఓకేనా, మనము ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఐడి కార్డ్ ఒక షేప్ తీసుకొని ఆ ఐడి కార్డ్లో దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి మీరు నేను చెప్పినవి ఉంటాయి కదా, స్టూడెంట్ నేమ్ అని, క్లాస్ అని, సెక్షన్ అని, అవన్నీ డిజైన్ చేసి పైన హెడ్డింగ్ ఉంటుంది కదా, ఓకే, స్కూల్ నేమ్, హెడ్డింగ్ వచ్చి స్కూల్ నేమ్ అని పెట్టండి. ఓకేనా, ఇది మీకు ఈరోజు నేను ఇవ్వబోయే అసైన్మెంట్ అనమాట. మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హౌ టు ఇన్సర్ట్ టేబుల్ ఇన్ వర్డ్ విత్ 6 rows అండ్ 6 columns. టేబుల్లోకి వెళ్ళి మనం టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే విత్ 6 ఒక టేబుల్ని మీరు 6 rows అండ్ 6 columnsతోన ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అది, హౌ టు డిజైన్ టేబుల్ విత్ డిఫరెంట్ టేబుల్ స్టైల్స్ ఇన్ వర్డ్. అంటే టేబుల్లోకి వెళ్ళి టేబుల్ యొక్క స్టైల్స్, అంటే మీరు డిజైన్ చేసిన టేబుల్ యొక్క డిఫరెంట్ స్టైల్స్ సెలెక్ట్ చేసుకొని ఒక టేబుల్ని డిజైన్ చేయండి. ఓకేనా, హౌ టు అంటే ఇప్పుడు డిజైన్ ఇన్సర్ట్ వరకే చూసాం కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం, డ్రా అనేది, హౌ టు డ్రా ద టేబుల్ ఇన్ వర్డ్. థర్డ్ క్వశ్చన్, హౌ టు డ్రా ద టేబుల్ ఇన్ వర్డ్. ఓకేనా, హౌ టు ఓపెన్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డిజైన్ వన్ స్మార్ట్ ఆర్ట్ ఇన్ వర్డ్. ఓకేనా, మీరు టేబుల్లోకి వెళ్ళి స్మార్ట్ ఆర్ట్ ఎలా డిజైన్ చేయాలో చూడండి. టేబుల్లో ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పింటారు కాబట్టి ఇంకొకసారి చూడండి. ఓకేనా, డ్రా ద 3 shapes ఇన్ వర్డ్ విత్ షేప్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఒక షేప్ డ్రా చేసి దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వండి. ఓకేనా, ఇంకోటి హౌ టు చేంజ్ ద షేప్ కలర్ అండ్ షేప్ అవుట్లైన్ ఇన్ ఇన్సర్ట్ ట్యాబ్. అంటే మీరు ఏదైతే షేప్ని అయితే ఇన్సర్ట్ చేశారో ఆ షేప్కి అవుట్లైన్ని చేంజ్ చేయండి, ఆ షేప్ యొక్క కలర్ని కూడా చేంజ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హౌ టు డిజైన్ స్టూడెంట్ ఐడి కార్డ్ యూజింగ్ వన్ షేప్. ఒక షేప్ తీసుకొని దాంట్లో మనం స్టూడెంట్ యొక్క ఐడి కార్డ్ని ఎలా డిజైన్ చేయాలి. ఐడి కార్డ్ అంటే మీరు ఆల్రెడీ స్కూళ్ళలో మీకు ఇచ్చింటారు, దాన్ని సింపుల్గా మనం వాళ్ళు స్టూడెంట్ నేమ్, క్లాస్ అండ్ సెక్షన్ అండ్ స్కూల్ నేమ్. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.